నమస్కారం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చినట్టు విలేకరులందరినీ కూడా నేను స్వాగతిస్తున్నాను. ప్రధానంగా మిగతా విషయాలతో పాటు ఈరోజు తిరుపతి నగరం ఏదైతే దేశంలో అత్యంత స్వచ్ఛమైనటువంటి నగరాల్లో 6వ స్థానం ఉంది. అదేవిధంగా మోస్ట్ లివబుల్ సిటీగా 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా సేఫెస్ట్ సిటీ 2వ స్థానంలో ఉంది. మరి ఈ ఒక్క జర్నీలో భాగంగా ఇంకా అనేక విషయాల్ని ఇంకా అనేక అంశాలని సాధించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఈరోజు 2 ప్రధానమైనటువంటి విషయము సాధించినటువంటి నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అది ఈరోజు ప్రకటిస్తున్నాము, అది ఒక డిక్లేర్ చేస్తున్నాము. మొదటది మీ అందరూ అంటే తిరుపతి ప్రజల అందరూ ఒక సహకారంతో ఒక చిన్న ప్రయత్నం మొదలెట్టాము, ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా. అది అనుకోకుండా ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో కూడా అది ఒక క్రైటీరియాగా మారింది. మరి నో సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ అనేటటువంటి నినాదంతో ఏవైతే ముఖ్యంగా ఈ మన షాప్లో కానీ రీటైల్ షాప్లో కానీ మాల్లో కానీ ప్లాస్టిక్స్ కవర్స్ ఉంటాయో ఆ కవర్స్ని, అదేవిధంగా వైన్ షాప్లో డ్రింకింగ్ వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా నిషేధించాం సార్. ఇది ప్రజల ఒక విజయం ఇది. ఎందుకంటే అక్టోబర్ 2వ తేదీ ఈ ప్లాస్టిక్ బ్యాన్ ఒక నినాదం మొదలెడితే డిసెంబర్ కల్లా ఇది అచీవ్ చేయడం జరిగింది సార్. ఇంచుమించుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్పాలా. ఫేస్బుక్ అకౌంట్లో సార్ ఇది ఎంత బాగా ప్రజలు అమలు చేశారంటే సార్, నాకు ఫేస్బుక్లో ఒక కంప్లైంట్ పెట్టాడు సార్, కొబ్బరి నీళ్ళు అడిగితే స్ట్రా అడిగితే ఇవ్వలేదు, ఎందుకంటే స్ట్రా ప్లాస్టిక్ అని మీరు అమలు చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ విజయం అంతా కూడా ప్రజలు సహకారంతోనే చేయడం జరిగింది సార్. అదేవిధంగా 2వ విషయము ఈరోజు సార్ ఒక 2 నెలల క్రితము తమరు కూడా చెప్పాను సార్, ఇండోర్ సిటీ వెళ్ళినప్పుడు ఇండోర్లో ఒక బిన్ కూడా ఉండేది కాదు సార్, ఒక డస్ట్బిన్. మరి మీరు ఆ రోజు అడిగారు ఇక్కడ తిరుపతిలో మీరు ఎందుకు అమలు చేయలేదని. మరి మీరు అడిగినారు కాబట్టి సార్ అది ఆ స్ఫూర్తితో బిన్ ఫ్రీ సిటీ చేయాలనే ఉద్దేశంతో 3 వార్డులు మొదలెట్టాం సార్. అది అక్కడి నుంచి మళ్ళీ ప్రజల యొక్క సహకారంతో ఈ సంపూర్ణంగా దాదాపుగా 480 బిన్స్ మన నగరంలో లిఫ్ట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎక్కడ చూసినా నగరంలో బిన్స్ లేవు సార్. దాని ఇంపాక్ట్ ఏముందంటే సార్, ఇప్పుడు రోడ్లో బిన్స్ ఉంటే సార్ బిన్స్ చూసి చెత్త వేసే ఒక అలవాటు ఉంటుంది. మరి సంపూర్ణంగా ఎక్కడ కూడా ఈరోజు మీకే చెత్త కనపడదు సార్. సో విజిబుల్ ఇంపాక్ట్ అయితే ఉంది. ఇది కూడా బిన్ ఫ్రీ సిటీ అనేది కూడా ఇది స్వచ్ఛ సర్వేక్షణ ఒక పారామీటర్ సార్. మరి మీరు ఇచ్చినటువంటి సలహా సూచన మేరకు ఈరోజు ఈ 2 విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో సార్ అది ప్రకటిస్తున్నాము సార్. ఇది ప్రధానంగా మా సైడ్ నుంచి, యంత్రాంగం సైడ్ నుంచి ఈ 2 విషయాలు మీకు మరియు సార్ అదేవిధంగా ప్రెస్కు మరియు ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం సార్. ఇక తమరు మాట్లాడాల్సింది కోరుతున్నాను సార్. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ నేను మా గ్రామానికి ఎక్కడైతే నేను పుట్టానో ఆ గ్రామంలో సంక్రాంతి జరుపుకోవాలి. ఇది ఒక సాంప్రదాయంగా రావాలి. ఎవరు ఎక్కడున్నా కనీసం సంక్రాంతి లాంటి పండుగల్లో వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ప్రజలతో మమేకమై అదే మరిగా అక్కడ బంధువులు కానీ గ్రామస్తులతో కలిసి సంక్రాంతి జరుపుకుంటే అందులో ఉండే తృప్తి దేంట్లో ఉండదు. ఇది ఒక వారసత్వంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేసి మిగిలిన వాళ్ళకి స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక గ్రామంలో పుట్టి అక్కడి నుంచి క్యారియర్ కోసం డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ కంట్రీస్ కూడా వెళ్తారు. అదే సమయంలో మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ అభివృద్ధి కూడా జన్మభూమికి తిరిగి రుణం తీర్చుకున్నప్పుడు ఉండే తృప్తి దేంట్లో ఉండదు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఎగ్జాక్ట్గా మా మిస్సెస్ అయితే 20 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది.
అప్పుడు ఇంత ఉధృతంగా ఎవరు రాలేదు. రోజు రోజు పెరిగింది, కానీ ఈసారి మాత్రం జన్మభూమి అప్పటి నుంచి చూశాను. మేము కూడా ప్రజలందరూ కూడా ఆనందంగా పనిచేసుకోవాలి, హ్యాపీనెస్ ఉండాలి. పనులు చేయడం ఎంత ముఖ్యమో ఆ పనుల వల్ల ఆనందాన్ని పొందడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈసారి జన్మభూమిలో ఒక నూతనమైన అధ్యాయం. ఎప్పుడు ఇంత పటిష్టంగా జరగలేదు, చాలా పటిష్టంగా చేశాం. ప్రజల భాగస్వామ్యం కూడా బాగా పెరిగింది. సమస్యలు కూడా పెద్ద ఎత్తున పరిష్కారం చేయగలిగాం. ఈరోజు ఊర్లో మనం చూస్తూ ఉంటే ఒక స్వచ్ఛ గ్రామాలుగా, పరిశుభ్రమైన గ్రామాలుగా, నెక్స్ట్ స్టెప్కి ఇదే గ్రామాలు ఒక స్మార్ట్ గ్రామాలుగా తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్కన అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం, ఎల్ఈడి బల్బులు పెట్టడం, ఇంకొక పక్కన కాంపోస్ట్, ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన చెత్తని కాంపోస్ట్ కన్వర్ట్ చేసి మళ్ళీ పొలాలకు పంపించడం, ఊర్లలో ఊబరైజేషన్ కింద అనిమల్ డంగ్ కూడా, పశువుల పేడ కూడా కలెక్ట్ చేయడం, సిచ్యువేషన్ తీసుకెళ్ళాం లేదు. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా ఫోటోగ్రాఫర్ అన్న ఎన్నికరండి అన్న అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ సిటీ గురించి బ్యాటరీ పెట్టుకోవాలి సరిపోయింది. మీరే ఇంక మేమే తీసాను. ధన్యవాదాలు సార్. మళ్ళీ రావాలి సార్, కావాలి కావాలి చంద్రబాబు గారు రావాలి.